ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోని కొంచెం డిఫరెంట్గా ట్రై చేసాం ఫ్రెండ్స్. సంథింగ్ స్పెషల్గా ట్రై చేయాలని ఈ వీడియో షూట్ చేసాం. వీడియో అయితే చాలా బాగుంటుంది, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నైట్ వ్యూ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, నచ్చితే మాత్రం మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇది వెస్ట్ బైపాస్ మంగళగిరి పక్కనున్న కాజా జంక్షన్. ఇది ఆ పక్కన కనిపిస్తోందే అది NH16. ఇక్కడ నుంచి వెస్ట్ బైపాస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచే మనం ప్రధానమంత్రి మీటింగ్ జరిగే ప్లేస్కి నైట్ టైం వెళ్ళబోతున్నాం. నైట్ టైమే ఎందుకంటే ఇంకా ఓపెన్ కానీ ఈ రోడ్డు మీద రేపు మీటింగ్కి వచ్చే వాళ్ళ కోసం ఫుల్ లైటింగ్ వేసి రెడీ చేశారు. చూడ్డానికి లైటింగ్ చాలా బాగుంది, అందుకే ఒక వీడియో చేయాలనుకున్నాం. నైట్ టైం ఈ కొత్త రోడ్డు మీద జర్నీ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, అయినా ట్రై చేసాం. కానీ విజువల్స్ మాత్రం ఎక్సలెంట్ అంటే నమ్మండి. స్కిప్ చేయకుండా చూడండి. మీటింగ్ ప్లేస్ దగ్గర అయితే విజువల్స్ అదిరిపోయాయంటే నమ్మండి. రోడ్డు మధ్యలో ఇలా ఫ్లడ్ లైట్స్ అరేంజ్ చేశారు. మీటింగ్కి వచ్చే వాళ్ళకి రాకపోకల్లో ఇబ్బంది లేకుండా ఉంటుందని లైట్స్ వేసినట్టున్నారు. నైట్ టైం రోడ్డు పొడవునా ఇలా లైటింగ్ చాలా అందంగా కనిపిస్తుంది. ఈ పక్కన అపార్ట్మెంట్స్ చూసారా? ఈ ఏరియా అంతా ఇటీవల డెవలప్ అయింది. పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్ వచ్చాయి. ఈ బిల్డింగ్స్ వెనకే హైలాండ్ ఉంటుంది. ఆ కనిపించేది మంగళగిరి సిటీ. నైట్ టైం ఆ కొండలు మధ్యలో లైటింగ్తో సిటీ చాలా బాగుంది. ఇది మంగళగిరి రైల్వే ట్రాక్ ఫ్రెండ్స్. ఈ రోడ్డు కింద నుంచి వెళ్తుంది. ట్రైన్ వస్తున్నట్లుంది. ఒక వీడియో ట్రై చేద్దాం. నైట్ టైం కదా, విజువల్స్ అంత బాగా వచ్చినట్లు లేవు, కానీ లక్కీగా 2 ట్రైన్స్ ఒకేసారి వచ్చాయి. అదైతే బాగానే ఉంది. కొంచెం దూరంలో లైటింగ్ వరుస కనిపిస్తుంది చూసారా? అది ఈ రోడ్డు మీద వేసిన లైటింగేనండి. ఎంత బాగుందో కదా. ఇప్పుడు మనం అటే వెళ్ళేది. ఇంకాస్త దూరంలో ఆకాశంలో లైటింగ్ బ్రైట్నెస్ కనిపిస్తుంది చూసారా? అదే మన డెస్టినేషన్ పాయింట్. మనం ఎటు వెళ్ళినా అది కనిపిస్తూనే ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి. అక్కడక్కడ లైటింగ్కి కనెక్షన్ ఇచ్చినట్టు లేరు. కొన్ని చోట్ల లైట్లు వెలగడం లేదు. ఇవాళ అన్నీ పర్ఫెక్ట్ అవుతాయి అనుకుంటా. పక్కన బిల్డింగ్స్లో లైటింగ్ బాగా కనిపిస్తుంది చూడండి. అది అమృత యూనివర్సిటీ. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వెస్ట్ బైపాస్ నుంచి E11 రోడ్లకి వచ్చాం ఫ్రెండ్స్. దూరంగా ఫోకస్ లైటింగ్ వస్తుంది చూడండి. అదేమో SRM యూనివర్సిటీ. ఈ రోడ్లో కూడా లైటింగ్ వేశారు, కానీ కనెక్షన్ ఇవ్వలేదనుకుంటా. లైట్స్ వెలగడం లేదు. ఇక్కడ నుంచి లైట్లు వెలుగుతున్నాయి. ఈ రోడ్డు మీద నుంచి మనం స్ట్రైట్ గా N9 రోడ్లోకి వెళ్తాం. ఆ రోడ్లోనే స్ట్రైట్ గా E7 రోడ్ జంక్షన్ వరకు వెళ్తే అక్కడ మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారి మీటింగ్ ప్లేస్ వస్తుంది. ఇది N9 రోడ్ ఫ్రెండ్స్. రోడ్ అంతా లైటింగ్ సూపర్ అంటే సూపర్. మీరే చూడండి.
ఇటుపక్క దూరంగా కనిపించేది వీటి అమరావతి యూనివర్సిటీ. కొంచెం ముందుకు వెళ్దాం. ఇది E8 రోడ్డు ఫ్రెండ్స్. దీనికి కూడా ఫుల్గా లైటింగ్ వేశారు. ఇది గుంటూరు జిల్లా వాళ్ళ బస్సుల పార్కింగ్ ప్లేస్ అంట ఫ్రెండ్స్. ఇలాంటి పార్కింగ్ ప్లేసులు మొత్తం 11 ఉన్నాయి. మొత్తం 6,500 బస్సులు, 3,000 కార్లు పార్క్ చేయడానికి వీలుగా పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఇదే ఫ్రెండ్స్ మన ప్రధాని మీటింగ్ జరిగే ప్లేస్. నైట్ టైం ఫుల్ లైటింగ్తో ఇది ఎంత అద్భుతంగా ఉందంటే నేను మాటల్లో చెప్పలేను. మొత్తం ఒకసారి మీరే చూడండి. రోడ్డు మధ్య డివైడర్ల మీద గ్రీనరీ మొక్కలు ఎంత బాగున్నాయో. ఈ భారీ టెంట్లు చూసారా? మొత్తం ఒకసారి చూద్దాం. ఈ టెంట్లు సరిపోవని ఆపోజిట్ లో కూడా టెంట్లు వేశారు ఫ్రెండ్స్. జనాభా భారీగా తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. దాన్ని బట్టి అరేంజ్మెంట్స్ పెరుగుతున్నాయి. మీటింగ్ వేదిక చూద్దాం ఫ్రెండ్స్.
మీటింగ్ సందర్భంగా మన సెక్రటేరియట్ని కూడా చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. ఫ్రెండ్స్, చూసొద్దాం. ఇది అసెంబ్లీ ముఖద్వారం చూడండి. ఇదేమో సెక్రటేరియట్ ముఖద్వారం. ఇక్కడ చిన్న పార్కు లాగా రెడీ చేశారు. ఇదేమో E6 రోడ్డు, అంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఇంటి ముందు నుంచి వెళ్లే రోడ్డు ఇది. ఎన్ని పోలీసులు వాహనాలు ఉన్నాయి చూసారా? దీన్ని బట్టి ఎన్ని వేల మంది పోలీసులు ఈ మీటింగ్ పనుల్లో ఉన్నారో మీరే ఊహించుకోండి. మన ఏపీ సెక్రటేరియట్ బ్యాక్ సైడ్ రోడ్ నుంచి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పటిదాకా రోడ్ల వెంట లైట్లు, మొక్కలు చూసాం. ఇప్పుడు ఆ మొక్కలకి పార్టీ జెండాలు పుట్టుకొచ్చాయి చూడండి. ఇది ఎన్ఎన్ రోడ్ ఎండ్ పాయింట్ ఫ్రెండ్స్. చూసారా? ఇక్కడ బోగన్విల్లే కుండలతో చక్కగా డెకరేట్ చేశారు. నిజానికి ఇది ఎండ్ పాయింట్ కాదు. విజయవాడ నుంచి, తాడేపల్లి నుంచి, సీడ్ యాక్సిస్ రోడ్డు మీద నుంచి వచ్చే వాళ్ళకి ప్రధానమంత్రి రోడ్ షోకి ఇది స్టార్టింగ్ పాయింట్. అందుకే ఇంత చక్కగా డెకరేట్ చేశారు. ఫ్రెండ్స్, ఇకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మేము ఎవరం వీడియో షూట్ చేయడంలోనో వాయిస్ ఓవర్ ఇవ్వడంలోనో ఎక్స్పర్ట్లం కాదు ఫ్రెండ్స్. కాకపోతే అమరావతి కోసం ఒక ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నాం. కష్టమో నష్టమో స్టార్ట్ చేశాం. మీరంతా సపోర్ట్ చేశారు. దయచేసి వీడియో ఎడిటింగ్లో కనిపించే లోపాలను, వాటి కారణంగా మీకు ఎదురయ్యే చిన్నపాటి అసౌకర్యాన్ని మేము కూడా గుర్తిస్తున్నాం ఫ్రెండ్స్.
వాటిని సరిచేసుకోవడానికి శక్తి మేరకు ట్రై చేస్తున్నాం. దయచేసి మీరు కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకొని మమ్మల్ని మన్నించాలని కోరుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతవరకే. థ్యాంక్ యూ.